హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వరల్డ్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే గోరుచిక్కుడు కర్రీ పచ్చిమిర్చితో ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం గోరుచిక్కుడు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి వేసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఒక 80% అయితే ఉడికించుకోవాలండి. దాదాపు 80% దాకా ఉడికిందండి. ఇలా ఉడికిందని ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోవాలి. అదేవిధంగా 2 వెల్లుల్లి వేసుకొని పెద్దవి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. చూసారు కదా, ఈ విధంగా అయితే పచ్చిమిర్చి పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి తగినంత వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో పోపు దినుసులు అయితే వేయాలి. పోపు దినుసులు ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మెత్తగా మగ్గాలి ఉల్లిపాయలు. ఇలా మగ్గుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగానే ఉడికించుకున్న గోరుచిక్కుడు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా పోపు మొత్తం దీనికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని గోరుచిక్కుడుకు మొత్తం పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి అడుగు భాగం దాకా. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి.
ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. నాకు సరిపోలేదు కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి. గోరుచిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలో గోరుచిక్కుడు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇది అన్నంలోనే కాకుండా చపాతీలో, పూరీలో ఎందులోనైనా అదిరిపోతుంది. పచ్చిమిర్చితో గోరుచిక్కుడు కర్రీ. నేనైతే వేడివేడి అన్నంలో గోరుచిక్కుడు కర్రీ వేసుకొని తింటున్నానండి. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.